జపాన్లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. యువతను పెళ్లిళ్ల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఒక క్రేజీ ఆఫర్ ప్రకటించింది. అదే డేటింగ్ సబ్సిడీ. అవును, మీరు విన్నది నిజమే. యువతీయువకులు ఒంటరిగా ఉండకుండా ఒకరినొకరు కలుసుకుని ప్రేమలో పడాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికోసం డేటింగ్ యాప్లు వాడినా, మ్యారేజ్ మేకింగ్ సర్వీసులను ఆశ్రయించినా ఆ ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరించనుంది. ఏప్రిల్ 1 నుంచి జపాన్లోని కొచ్చి ప్రీఫెక్చర్ ఈ పథకాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. టెక్నాలజీలో దూసుకుపోయే జపాన్ ఇప్పుడు మనుషుల మధ్య బంధాలను పెంచడానికి ఇలా డబ్బులిస్తామనడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరవై నుండి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత ఈ స్కీమ్ సబ్సిడీకి అర్హులు. డేటింగ్ యాప్ల సబ్స్క్రిప్షన్ ఫీజుల కోసం ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 12,000 తిరిగి ఇస్తుంది. కేవలం వ్యక్తులకే కాకుండా యువత ఒకరినొకరు కలుసుకునేలా ఈవెంట్స్ నిర్వహించే సంస్థలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇలాంటి మీటింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేసే వారికి దాదాపు 59,000 రూపాయల వరకు గ్రాంట్గా ఇస్తోంది. కొచ్చి ప్రీఫెక్చర్ ఆపర్చునిటీని ఫార్మేటింగ్ సపోర్ట్ ప్రాజెక్టుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎలాగైనా యువత మధ్య దూరాన్ని తగ్గించి కొత్త జంటలను చూడాలని ప్రభుత్వం తహతహలాడుతోంది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనకడుగు వేసేవారికి ఇది ఒక గొప్ప అవకాశమని అధికారులు చెబుతున్నారు. జపాన్ ప్రభుత్వం ఇంతలా కష్టపడ్డానికి బలమైన కారణమే ఉంది. అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువత సంఖ్య తగ్గిపోతుండడం దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. 2025లో నమోదైన జననాల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దాదాపు 30% మంది 65 ఏళ్ల పైబడిన వారే ఉండడంతో దేశం వృద్ధాప్యం వైపు వెళ్తోంది. ఆఫీస్ పనుల ఒత్తిడి, పెరిగిపోతున్న ఖర్చుల వల్ల అక్కడి యువత డేటింగ్కు, పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. అందుకే ప్రేమలో పడితే డబ్బులు అనే కాన్సెప్ట్తో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ఫలిస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి మరి.